ఏపీలో విద్యాశాఖ నూతన విధానాలు తీసుకొస్తూ విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తుంది. ఇందులో భాగంగా మూల్యాంకన పుస్తకాలను తీసుకొస్తూ ఉన్నారు. 1, 2, 3, 4 తరగతులకు గతంలో ఫార్మేటివ్ అసెస్మెంట్ 1, 2 పరీక్షలను విద్యార్థులకు కాగితాలపై నిర్వహించేవారు. అయితే ఇకపై ఆ విధానానికి స్వస్తి పలకబోతున్నారు. మూల్యాంకన పుస్తకంలో అన్ని పరీక్షలు రాసేలా ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం పాఠశాలల్లో SCA1 పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాకు 5,47,756, కృష్ణా జిల్లాకు 4,92,315 పుస్తకాలు ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఎన్టీఆర్ జిల్లాలోని 987 ప్రభుత్వ బడుల్లో 90,509 మంది, కృష్ణా జిల్లాలోని 1,336 ప్రభుత్వ పాఠశాలల్లో 1,54,074 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి సబ్జెక్టుల వారీగా మూల్యాంకన పుస్తకాలను అన్ని పాఠశాలలకు సరఫరా చేశారు. 1, 2 తరగతుల విద్యార్థులకు 3, అలాగే 3, 4, 5 తరగతుల వారికి 4 అలాగే 6, 7 తరగతులకు 6, 8, 9, 10వ తరగతుల వారికి 7 చొప్పున మూల్యాంకన పుస్తకాలను విద్యార్థులకు అందజేస్తారు. ఇక వీటిలో విద్యార్థులకు సంబంధించిన వివిధ వివరాలను ఉపాధ్యాయులు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మార్కులు, గ్రేడింగ్, OMR షీట్ వివరాలను పొందుపరుస్తారు. ఫలితంగా విద్యార్థి వివరాలు, వారు తయారు చేసిన ప్రాజెక్టుల గురించి సులువుగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వారి ఆలోచన నైపుణ్యాలను అంచనా వేయడానికి కూడా ఉపాధ్యాయులకు అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మూల్యాంకన పుస్తకాలు పంపిణీ చేసిన తర్వాత ప్రతి పరీక్ష అందులోనే రాయాల్సి ఉంటుంది. పరీక్షలన్నీ పూర్తయ్యాక మూల్యాంకన ప్రక్రియ పూర్తయినట్లుగా ఉపాధ్యాయులు సంతకంతో ఓ ధృవీకరణ పత్రాన్ని అందజేస్తారు. తక్కువ ఉన్నీతత నమోదైనటువంటి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తారు. పరీక్షల అనంతరం ఈ పుస్తకాలను ఏడాది పొడవునా ఉపాధ్యాయులే బడుల్లో భద్రపరచాల్సి ఉంటుంది.